అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. 'రంగమార్తాండ', 'హోరాహోరీ' అండ్ 'ఆ నలుగురు' లాంటి ఎన్నో చిత్రాలకి డైలాగ్ రైటర్‌గా వర్క్ చేసిన ఆకెళ్ళ శివప్రసాద్ గారు ఇప్పుడు మనతో పాటుగా ఉన్నారు. అండ్ ఈయన ప్రస్తుతం ఎందుకు నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను అంటే, 'కన్నప్ప'లో కూడా డైలాగ్ రైటర్‌గా పనిచేశారు అంటే, ఇప్పుడు 'కన్నప్ప' సినిమాకి సంబంధించి డైలాగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏంటి అన్నది కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ అవకాశం ఎలా వచ్చింది? అసలు 'కన్నప్ప' సినిమా ఎలా ఉండబోతుంది అనేది సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. చెప్పమ్మా. సార్ 'కన్నప్పలో' డైలాగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎందుకంటే 'రంగమార్తాండ' లాంటి అంత పెద్ద సినిమాలో డైలాగ్స్ చూసిన తర్వాత ఇందులో ఏ విధంగా ఉంటాయి అన్న క్యూరియాసిటీ మాలో చాలా ఉండింది. ఎలా ఉండబోతున్నాయి డైలాగ్స్ అన్నీ కూడా? డెఫినెట్‌గా ఇందులో చాలా బాగుంటాయమ్మా. అంటే 'రంగమార్తాండ' అంటే అది ఒక సోషల్ మూవీ, దానికి సంబంధించి టోటల్‌గా జోనరే వేరు. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఏంటంటే కాస్త అంటే హిస్టారికల్‌గా మైథలాజికల్‌గా కలిసింది కనుక దీన్ని ఇంకో రకంగా ఉంటాయమ్మా. డెఫినెట్‌గా ఇది వేరేగా అంటే దేనిది ప్రత్యేకత అంది, దీనికి ఇంకొక వేరే ప్రత్యేకత ఉంది. దీంట్లో ఏంటంటే అన్ని రకాల నవరసాలు కలిసిపోయాయి ఇందులో. రేరెస్ట్ ఆపర్చునిటీ ఒక రైటర్కి కానీ ఒక ఆర్టిస్ట్కి కానీ రావడం ఇలాంటివి. అంటే సార్ హిస్టారికల్‌గా ఏదైనా ఒక స్టోరీ లైన్ చెప్పినప్పుడు దాని గురించి రాయడము, దాని డైలాగ్ వెర్షన్ రాయడం అనేది వేరు. కానీ ఇప్పుడు డివోషనల్‌గా మనం ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్‌ని కంపల్సరీ చూపించాల్సి ఉంటుంది తెర మీద. సో, ఈ క్యారెక్టర్‌ని మీకు ఇచ్చినప్పుడు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పారు అసలు? బాధ్యతలు అంటేనమ్మా ఇది వచ్చేటప్పటికి మొత్తం మనకి టోటల్గా ట్రీట్మెంట్ ఇచ్చేశారు. పెద్ద పెద్ద అత్యంత మహారథులైన రైటర్స్ అందరూ కలిపి ఒక బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ చేసి నా చేతికి ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చాక ఏంటంటే ఇమీడియట్గా చేసిన పని దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం ఏదైతే ఉందో అది ఒకసారి చదివాం. అందులో ఈ కన్నప్ప ఏదైతే ఉందో ఆ భాగం చదివాం. అలాగే బసవ పురాణం చదివాం. అలాగే భక్తి సాహిత్యం మీద ఒకటి ఉంది. భక్తి సాహిత్యం మీద కూడా బోలెడు వచ్చాయి. అది కూడా అంటే ఒక అద్భుతమైన పుస్తకం వచ్చింది. అంటే ముఖ్యంగా శైవ సాహిత్యంలో శైవ భక్తులకు సంబంధించింది. ఎందుకంటే కన్నప్ప అనేది అంటే కేవలం ఒక అంటే మనం కేవలం ఒక పాత్రకి సంబంధించింది కాకుండా టోటల్గా శివభక్తులకి అందరూ రిప్రజెంటేటివ్గా తీసుకోవాలనే ఆలోచన వచ్చి దాన్ని చదివి తర్వాత డైలాగ్స్ రాయడం మొదలుపెట్టాను. అంటే పర్సనల్‌గా సార్ మొత్తం కన్నప్పలో ఆల్ ఓవర్ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ తెలిసిన ఫేసెసే. మీకు బాగా ఏ క్యారెక్టర్‌కి సంబంధించిన డైలాగ్ వెర్షన్ అనేది బాగా నచ్చింది? ఏ సీన్? అన్ని క్యారెక్టర్లు అమ్మా. అంటే ఒక్కొక్కటి అంటే అన్ని పాత్రలు ఒకదానికొకటి పోటీ పడే క్యారెక్టర్లే. అంటే విష్ణు గారి క్యారెక్టర్ ఉంది, మెయిన్ కన్నప్ప క్యారెక్టర్. అలాగే మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఉంది, అలాగే మోహన్ లాల్ గారిది ఉంది, అలాగే ప్రభాస్ గారిది ఉంది, అలాగే మన శరత్ కుమార్ గారిది ఉంది. అంటే దేనికైతే ఒక వైవిధ్యమైన క్యారెక్టర్, అంటే మనకి రేరెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఒక లెజెండ్స్ వర్క్ చేయడం, అది కాకుండా ఒక విభిన్నమైన నేపథ్యాలు, విభిన్నమైన బ్యాక్గ్రౌండ్లో ఉన్న దొరకడం రియల్గా మన అదృష్టం. అంటే అది ఇప్పుడు ఒక రొటీన్గా మెకానికల్గా రాయడానికి ఉండదమ్మా. ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఛాలెంజింగ్గా రాయాలి. అది రాసాం కనుక ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. అది 100% ఇవ్వాల్సింది ఆ క్యారెక్టర్. 100% తీసుకుంటారు, ఆ క్యారెక్టర్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే మీకు తెలుసు కదా, శివుడు ఆజ్ఞ లేనిది చెవైనా కొట్టదని. పోతే శివుడు ఆజ్ఞాపించాడు, అందుచేత మోహన్ బాబు గారును విష్ణు గారు సంకల్పించారు. ఆ సంకల్పంలో మేము అందరం కలిసి శివప్రసాద్ బహుశా ఆ ప్రేరణలు శివప్రసాద్ వచ్చి జాయిన్ అయిపోయారు. అంటే వీళ్ళందరూ ఒక ఔదార్యం, అంటే ఒక మంచి వర్క్కి తెలియకుండా మనం ఇన్వాల్వ్ అయిపోయాం అంతే. అంటే మోహన్ బాబు గారి విషయానికి వస్తే ఏదైనా సరే పర్ఫెక్ట్‌గా ఉండాలి అని చెప్పి ఆయన ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది. అండ్ కన్నప్పకి సంబంధించి డైలాగ్ వెర్షన్ చూపించినప్పుడు కానీ, ఆయనతో మీరు కాంటాక్ట్ అయినప్పుడు కానీ ఎలా అనిపించింది? ఒకటమ్మా, ఆయన విషయంలో 100% పర్ఫెక్ట్ కనుకనే ఆయన ఏం చేశారంటే, మేము న్యూజిలాండ్లో ఉన్నా మాకు హైదరాబాద్లో ఉన్న దానికన్నా ఎక్కువ సౌకర్యాలు వచ్చాయి. అంటే మీరు ఆలోచించండి ఎన్ని రకాలుగాను. అంటే మానసికంగా, అంటే మనం శారీరకంగా అక్కడ ఉన్నాం అంతే, మానసికంగా అంత రిలీఫ్గా, అంత హ్యాపీగా ఫుడ్ విషయంలో కానీ అన్ని విషయాలు, అన్ని రకాల సౌకర్యాల విషయాలు అలాగే ఉన్నాం. అట్లాగే ఆయనకి ఏంటంటే అదృష్టం ఉండి వాళ్ళు నన్ను పిలిచినప్పుడు నేను చెప్పిన డైలాగ్స్, అంటే నేను మొదట ఒక 10 సీన్లో 15 సీన్లో రాస్తాం కదా మాకు వెర్షన్ రాయడానికి మొదలుపెట్టినప్పుడు, ఆ చదివి ఫస్ట్ బాగా గుర్తు నాకు విష్ణు గారికి పొద్దున్నే 8 o'clock వచ్చి చెప్పాను. చదివిననే ఆయన ఇమీడియట్ రియాక్ట్ అయ్యారు. చాలా బాగున్నాయండి అంటే టక్కన మోహన్ బాబు గారికి ఫోన్ చేశారు. మోహన్ బాబు గారు ఉండవయ్యా కాసేపు అంటే, అక్కడ నేను మళ్ళీ ఇదే ఆఫీస్లో ఉన్నా అండి. ఉన్నాక చాలా ఆయన కూడా వచ్చారు, బాగున్నాయా అన్నారు. అంటే ఇమీడియట్ ఆయన నిర్ణయాలు అంత ఫాస్ట్ మీద ఉంటుందంటే, ఓకే నువ్వు రాస్తున్నావు అన్నారు. దాదాపుగా రాశాను. ఒక నెల 15 రోజుల్లో రాసాం. రాశాక ఒకరోజు ఫోన్ చేసి, పాస్పోర్ట్ ఉందా సార్, ఏదో ఎక్స్పైర్ అయిపోయింది. సరే నేను అవి చూసుకుంటాను. ఆ తర్వాత
కరెక్ట్గా నేను ఆగస్టు బాగా గుర్తాము, ఆగస్టు 12వ తారీఖు వచ్చాయి ఇక్కడికి 2023లో. సెప్టెంబర్ 30వ తారీఖు నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను న్యూజిలాండ్. వితౌట్ నాకు పాస్పోర్ట్ అప్పుడు కూడా ఎక్స్పైర్ అయిపోయాను, అన్నీ అయిపోయాయి అన్నీ. అంటే ఆయన ఎలా ఉంటుందంటే ఈ మనిషి బాగా మనం బ్రహ్మాండంగా ఉన్నాడు, మనకి నచ్చారు, మనం డెఫినెట్గా ఎంకరేజ్ చేద్దాం, బాగా వర్త్ ఉంది, హార్డ్ వర్కింగ్, ఆయన కొన్ని ఉన్నాయి. ఆ ప్రిన్సిపాల్కి కమిటెడ్గా ఉన్నారు ఈ మనిషి అంటే కనుక ఆయన అద్భుతమైన సౌకర్యాలు ఇస్తారు, మనకి బ్రహ్మాండం ఇన్స్పైర్ చేస్తారు. అంటే మనకి తెలియదు అనమాట, మనం ఇంత బాగా రాస్తామా ఇలా చేస్తామని. ఆ ఇన్స్పిరేషన్ మొత్తం ఇస్తారు. అంటే విష్ణు గారు కానీ మోహన్ బాబు గారు కానీ. నా అదృష్టం వాటి తర్వాత ఏమైందంటే మేము న్యూజిలాండ్ వెళ్ళినా అక్కడ వెళ్ళినా కూడా పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు మోహన్ లాల్ గారు మన డైలాగ్ ఆయన స్క్రిప్ట్ పట్టుకుని ఇలా చదువుతున్నారు అనుకోండి, ఆయన పక్కన నుంచి మనం వింటుంటే అరే అంత మనకే వండర్ఫుల్ అనిపిస్తుంది. అంటే మనకి అంటే మనకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కదమ్మా. ఇప్పుడు మనం అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఛాయలో ఉంటే మనకి రకంగా ఉంటుంది కదా, ఆ రకంగా నాకు బాగా ఇప్పుడు ప్రభాస్ గారి దగ్గర ఉన్నారు, ప్రభాస్ గారి డైలాగ్ అరే మా డైలాగ్ ఆయన బ్రహ్మాండంగా చెప్తున్నారనే ఫీలింగ్ ఉంటుంది కదా. అంచేత అంటే ఫస్ట్ నిజం చెప్పాలంటే ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు నాకంటే నా వరకు నేను దృష్టిలో పెట్టుకునేది అంటే విష్ణు గారి క్యారెక్టర్ నాకు తెలుసు, మోహన్ బాబు గారి క్యారెక్టర్ నాకు తెలుసు, అలా అందరి క్యారెక్టర్ పలానా వాళ్ళు చేస్తారన్నట్టుగా నాకు ఐడియా ఉంది. కాకపోతే అంటే విష్ణు గారు ఒకటి చెప్పారు, ఏమంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, ఇది ఏదో మనం తోచిన వాళ్ళ మనం తీసేసుకున్నాం, మన భాషా పాండిత్యం చూపెట్టాలనో లేకపోతే కవిత్వాన్ని చూపెట్టాలనో కాదు, అందరికీ అర్థమయ్యేటట్టు చేద్దామని. అంచేత ఒక చిన్న 6-7 పిల్లాడు తెలుగు అంటే తెలుగు భాష అర్థమయ్యే పిల్లాడి దగ్గర నుంచి ఒక పెద్ద వాళ్ళ వరకు అంటే భాష అర్థమైందని మళ్ళీ అలా లూజ్గా రాయకుండా చక్కగా దానికి ఉండే అందాన్ని, దానికి ఉండే గంభీరత నుంచి తెలుగు భాషను అలా తీసుకెళ్ళిపోవడం అనేది జరిగింది. బహుశా భగవంతుడి సంకల్పం ఉంటుంది అది. అంతేకా మా శివుడాజ్ఞ అయింది, వాళ్ళకు అది సంకల్పంలా వచ్చింది అనుకోకుండా మనం అందులోకి భాగస్వామి. అంటే ఒక మహాయజ్ఞం చేస్తుంటారు, మహాయజ్ఞం చేసినప్పుడు అంటే యజ్ఞంలో చాలామంది పార్టిసిపేట్ చేయాలి, లేకపోతే అది యజ్ఞం పూర్తవదు. అందులో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేశారు మోహన్ బాబు గారు, విష్ణు గారు. అంటే ఈ యజ్ఞంలో ఎంతమంది కళానిధులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? అంటే మీకు తెలిసి క్యారెక్టర్స్ తెలుసు, అందులో డైలాగ్స్ తెలుసు కాబట్టి, ఇప్పుడు మాకు తెలిసి ఒక 10 to 15 మెంబర్స్ ఆల్రెడీ మాకు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్టుగా తెలుసు. ఈవెన్ కొంతమంది లుక్స్ కూడా బయటకు వచ్చాయి. మీకు తెలిసి ఎంతమంది ఉన్నారు ఓవరాల్గా అన్ని తెలిసిన ఫేసెస్? మీకు తెలిసిన అంటే ఒకటమ్మా, తెర మీద కనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు మీకు. అంటే మీరు ఆల్మోస్ట్ అందరివే వచ్చేసాయి ఇప్పటికి, విష్ణు గారి లుక్తో అన్నీ వచ్చేసాయి, ప్రభాస్ గారి లుక్ వీళ్ళందరూ వచ్చేసాయి. కాకపోతే తెర వెనక కష్టపడిన వాళ్ళు ఉన్నారు కదా, కెమెరామ్యాన్ బాగా కష్టపడ్డారు, డైరెక్టర్ గారు కష్టపడ్డారు, అట్లాగే సంగీతం స్టీఫెన్ గారు, అలాగే రామజోగశాస్త్రి గారు, సుద్దాల అశోక్ తేజ గారు. ఇంకా ట్రీట్మెంట్కి అమ్మ ఫస్ట్ విష్ణు గారికి ఆలోచన వస్తే, కథారూపకంగా ఆయనకి ఆలోచన వస్తే దాన్ని పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం, గోపాలకృష్ణ గారు, మళ్ళీ ఈశ్వరరెడ్డి గారు, నాగేశ్వరరెడ్డి గారు, ఇలాగా తోట ప్రసాద్ గారు, వీళ్ళందరూ కలిసి అంటే చాలా అంటే ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంట్రిబ్యూట్ చేశారు. అది సుమారుగా ఎంతమంది ఉండండి సార్ మీ అంచనా ప్రకారం? కన్నప్ప మూవీ ఈజ్ ఈక్వల్ టు ఇంతమంది వర్క్ చేశారు అంటే చాలా కష్టం, అది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మేము న్యూజిలాండ్ వెళ్ళిన 3 months 4 monthsలోనే నాకు ఒక 500-600 మంది వచ్చేవారు. అంటే మేము ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 250-300 మెంబర్స్ మేము 3 నెలల పాటు మేమే ఉన్నాం అక్కడ. ఇంకా వచ్చి ఆర్టిస్టులతో కలిపి వచ్చి వెళ్ళేవాళ్ళు, మధ్య మధ్యలో కొరియోగ్రాఫర్ వాళ్ళు వీళ్ళు. అదేక ఇప్పుడు మన రామోజీ ఫిలిం సిటీలో అయినప్పుడు బోల్డ్ మంది, అలాగే ఇప్పుడు ఎఫెక్ట్స్ కొన్ని చేయాల్సి వస్తుంటే దాంట్లో మరి ఎంతమంది ఉన్నారు తెలుగు, 100 మంది 200 మంది ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కూడా నాకు తెలియదు. అంటే చూడండి ఎంతమంది, ఆల్మోస్ట్ అటు ఇటులో నేను కూడా సుమారుగా ఒక 1000 మంది ఉంటామేమో దీని వెనకాల. అంటే ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నా నేను అనుకోవడం ఇంకా నా లెక్క కూడా తప్పు అవ్వచ్చేమో నాకు తెలియదు అది. బట్ నేను అనుకోవడం ఇంతమంది ఎఫర్ట్ అంటే ఒక కళ అంటే విష్ణు గారికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలనిపోయింది. అలాగే దాన్ని ఆ విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్టుని మన మోహన్ బాబు గారు ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటే మేమందరం దాంట్లోకి వచ్చేసాం. ఇప్పుడు చూడండి, రాముడు మంతే నిర్మిద్దాం అనుకుంటే అన్ని రకాలు వచ్చి సహాయం ఉడత దగ్గర నుంచి అందరూ వచ్చి చేస్తారు కదా, అట్లా మేమందరం కూడా ద బెస్ట్ పాసిబుల్ అందరూ ఇచ్చాం. అందరూ ఇందులో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ మోరల్లెస్ ఏంటంటే అందరం కూడా ఒక టీం వర్క్లా బాగా చేసాం. అంటే ఇప్పుడు మనం చేయడం అంటే మనం వర్క్ చేసేది ఎవరితోనో, ఇప్పుడు ఎవరో క్యాజువల్గా మన మాట చెల్లుతుంది అని అలా కాకుండా
మనం పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తున్నాం అంటే మనమే ఒక 80% 90% జాగ్రత్తగా ఉంటాం. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ అనుభవం కూడా యాడ్ అవుతుంది. ఎప్పుడైతే మన ప్రతిభ వాళ్ళ అనుభవం అయితే ఇంక రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది కదా. అంటే భక్త కన్నప్ప చిత్రానికి సంబంధించి ఈ చిత్రానికి అంటే కన్నప్పనే ఇప్పుడు మనం మోరల్గా తీసుకుంటున్నాం కాబట్టి భక్త కన్నప్పకి ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఇప్పుడు డైలాగ్ వెర్షన్ అనేది మీకు పూర్తిగా తెలుసు కాబట్టి సో ఆ వేలో అంటే ఉంటుందమ్మా ఇవాళకి అంటే ఒక 50 ఏళ్ళ క్రితం రాజ్ కుమార్ గారి కథలో ఏంటంటే ఒక రకంగా అంటే అప్పటి పరిస్థితుల ప్రకారం ఉండేది. తర్వాత ఒక 20-30 ఏళ్ళు అయినట్టుంది భక్త కన్నప్ప కృష్ణరాజు గారిది వచ్చి. అది అక్కడి బహుశా అప్పటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ఉంటుంది. ఇప్పటిదేమో అంటే ఇవాటి కొత్త జనరేషన్ కుర్రాళ్ళకి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండాలి కదమ్మా. ఇప్పుడు నీ అంతటి వాళ్ళు ఉన్నారు కొన్ని ఏజ్ వాళ్ళు ఏంటమ్మా భక్తి కన్నప్ప అంటే భక్తి అనుకోకుండా ఉండాలి కదా. ఖచ్చితంగా అందరికీ నచ్చేటట్టుగా చేసే ప్రయత్నం చేశాం. అంటే నాదొక చిన్న సందేహం సార్, నెగిటివ్ అనుకోకండి. అంటే ఆల్రెడీ అంటే రెబల్ స్టార్ గారు ఎవరైతే ఉన్నారో ఆదిపురుష్ లాంటి సినిమానే కాస్త అటు ఇటుగా ఆడింది. ఇప్పుడు కన్నప్పని ఇంత పెద్ద బడ్జెట్తో ముందుకు తీసుకెళ్తున్నారు, మరి ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారంటారు? ఖచ్చితంగా ఆదరిస్తారమ్మా. దేనికి కంపారిజన్ లేదు. ఇప్పుడు రామాయణాన్ని ఎన్నిసార్లు తీశారు? అన్నిసార్లు ఆడిందిగా. ఎక్కడైనా మరి ఫెయిల్ అయిన మాట ఉందా? అలాగే భారతాన్ని కూడా బోల్డ్ సార్లు తీశారు కదా, చాలాసార్లు ఆడింది. మరి మీరు రామాయణం తీసిన అన్నిసార్లు మర్చిపోయామంటే ఆదిపురుష ఆడలేదని అలా ఏముండదు. ఖచ్చితంగా ఇదేంటంటే ఒక్కొక్క కోణం అంటే మనం ఎంత డెడికేటెడ్గా ఉన్నాం అనేది ఒక వర్క్ మీద మనం ఉంటుంది కదా, మన రిజల్ట్ ఇస్తుంది. మేము అంటే ఒక విష్ణు గారికి ఉండే ఒక కోరిక 10 ఏళ్ళ బట్టి పెరుగుతున్న కోరిక ఎంత బలంగా ఉండబట్టి ఇంతమంది కలిసాం. అసలు 10 ఏళ్ళ క్రితం ఆయనకు వచ్చినప్పుడు మేము ఎవరో బహుశా ఆయన ఊహల్లో ఉన్నాం. క్రమంగా అది రూపంలోకి వచ్చేటప్పుడు ఇంతమంది కలిసాం అంటే ఆయన సంకల్పం ఎంత గట్టిది. తర్వాత అలాంటప్పుడు ఎప్పుడైతే మన ఆలోచన విధానం సంకల్పం గట్టిగా ఉంటుందో ఖచ్చితంగా రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. మనం పరీక్షకు ప్రిపేర్ అవడమే. నువ్వు పరీక్షకి ఏదో పైన తిరిగేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది. మేము పరీక్షకి 1000 మంది పరీక్షకి ప్రిపేర్ అయ్యాం. అది ఒక ఆయన అంటే విష్ణు గారు ఏమో ఒక 8 ఏళ్ళ బట్టి ఆ పరీక్షకి ప్రిపేర్ అవుతుంటే, మోహన్ బాబు గారు లాంటి ఇంకా పెద్దవాళ్ళందరూ 2-3 ఏళ్ళ బట్టి దాని మీద తపన పడుతుంటే, మాలాంటి వాళ్ళం దాదాపుగా 2 ఏళ్ళ బట్టి ఇదే తపనలో ఉన్నాం. ఖచ్చితంగా మీరు వన్ డే బ్యాటింగ్లో చూస్తారు కానీ అమ్మా, బట్ ఎనీహౌ మీకు తెలుసు కదా 10,000 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి క్రికెట్లో ఒక రన్ కొట్టాలంటే. మేమంతా మోర్ దెన్ 10,000 అవర్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళే. ఇంతమంది కష్టం వెనుక కన్నప్ప ముందుకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు సార్. ఈవెన్ భక్త కన్నప్పకి సంబంధించి భక్తులుగా అందరూ ఎదురుగా ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈవెన్ శివుడి భక్తులు కూడా చాలామంది ఉన్నారు, నేను కూడా అనుకోండి. ఖచ్చితంగా కన్నప్ప సినిమా 100% అవుట్ ఆఫ్ ప్రజల్లోకి, ప్రేక్షకుల్లోకి, అభిమానుల్లోకి అందరిలోకి వెళ్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్.